ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని విఆర్ ఫంక్షన్ హాల్ వద్ద గురువారం ఘనంగా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విజయోత్సవాల్లో భాగంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలపై అవగాహన కల్పించేందుకు వాళ్ళు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేశారు. సమాచార, పౌర సంబంధాల శాఖ, రవాణా శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, వన్ ధన్ కేంద్రాలు, గిరిజన సహకార సంస్థ, ఐటీడీఏ అండ్ ట్రైనింగ్ పాడేరు రైతు సాధికార సంస్థ స్టాల్స్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జిల్లా కలెక్టర్ నిశాంతి టి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజతో కలిసి పలువురు ప్రముఖులు మరియు ప్రజా ప్రతినిధులు స్టాల్స్ ను ప్రారంభించి సందర్శించారు. ఈ రోజు పెన్షన్లు చూస్తున్నాం. ఇక్కడ రండి, స్టాప్ అందరు నారేశ్వరండి. మా దేవుడు స్టార్ట్ చేద్దాం. ఆఖరికి అలవడించబోతున్నారు. ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట అందుబాటులో లేదని కూడు గుడ్డ నేల అని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించడమే కాదు, స్థాపించిన తర్వాత ప్రత్యేకించి మన గిరిజన ప్రాంతానికి, మన గిరిజనులకు ప్రజలకు ఎంత సుపరిపాలన అందిస్తుందో, అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందో వీటన్నింటినీ ప్రజలందరికీ తెలియాలన్నటువంటి విషయంలో అందరినీ చైతన్యం తీసుకురావాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకులు ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో నిర్వహించుకున్నటువంటి సమావేశం. ఈ సమావేశానికి మన అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి మన జిల్లా కలెక్టర్ వారికి మనందరి తరఫున ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ జాయింట్ కలెక్టర్ గారు పూజా మేడం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఆర్టీసీ చైర్మన్ గారైనటువంటి అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంగదొర గారు, జానపద కళలు సృజనాత్మకత చైర్మన్ అయినటువంటి సోదరులు, జనసేన పార్లమెంటు అధ్యక్షులు గంగులే గారు, అరకు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మా సోదరి యశోవతి గారు, అలాగే బీజేపీ ఉద్యోగస్తులకు, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తరఫున, అటు తెలుగుదేశం పార్టీ తరఫున, మరి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి వివిధ కేడర్ల నాయకులందరికీ కూడా, అలాగే మరి ముఖ్యంగా ఎవరైతే డిఆర్డిఏ డిపార్ట్మెంట్ తరఫున డ్వాక్రా మహిళలు ఎవరైతే వచ్చారో వారికి కూడా మరి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశేష ప్రధానికారికి, ముఖ్యంగా మీడియా మిత్రులకు, అలాగే